పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రుల బృందం. చంద్రబాబు పరిహారం ప్రకటించి క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రుల బృందం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన వైన మృతదేహాలను స్వస్థలాలకు పంపుతున్న ప్రభుత్వం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం ఉదయం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించిన మంత్రుల బృందం దుర్ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను ఆరా తీశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సమాచార మంత్రి పార్థసారథి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మంత్రుల బృందం వెంట ఉన్నారు. రుయా ఆసుపత్రి మార్చిడిలో ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాట్లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆదుకుంటామన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి 25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. తిరుపతిలో జరిగిన సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతికి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందినవారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని తెలిపారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య, సమన్వయ లోపమా అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ మంత్రి అనగానే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టోకెన్ల జారీ కౌంటర్ వద్ద ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 2-3 రోజుల్లో వారు కూడా డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. మృతదేహాలకు సత్వరమే పోస్ట్మార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతామన్నారు. ఈ ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట దురదృష్టకరమని చెప్పారు. ఇందులో 41 మందికి గాయాలయ్యాయని, ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జ్ చేసినట్టు టీటీడీ ఈవో చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. 2 మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు కేంద్రాల వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎంకు కలెక్టర్ నివేదిక. తొక్కిసలాట జరిగి 10 నిమిషాలను చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగిన డీఎస్పీ సరిగ్గా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బంది వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్ళిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు అని నివేదికలో వెల్లడించారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందించారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున కేంద్రాల వద్దకు రాగా తొక్కిసలాట చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. కలెక్టర్ నివేదికను బట్టి డిఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు అధికారులు. దీనికి తోడు అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా తోడైంది. ఈ ఘటనలో 3 విశాఖవాసులు మృతి చెందడం బాధాకరమని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. దైవ దర్శనానికి వెళ్లి తొక్కిసలాట్లో చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు 20 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకుంటామని తెలిపారన్నారు. చనిపోయిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు.